లాక్ చేసి చూపెట్టాల్సిందే. కేవలం నిమజ్జనం కోసం రాత్రి నిద్ర లేకుండా ప్రయాణం చేసి ఇంటికి రావడం దేనికి? నిమజ్జనం అంటే కేవలం డ్యాన్సులు, తర్వాత విగ్రహాన్ని నీళ్ళలో వేసేయడం కాదు. వినాయక నవరాత్రులు అయిపోయాక 2 రోజులు జరిగే హడావుడి. అసలు ఈ 2 రోజులు ఏం చేస్తాం? అసలు ఊరేగింపు ఎలా జరుగుతుంది? ఎంతసేపు జరుగుతుంది? ఎక్కడ నిమజ్జనం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం నిమజ్జనానికి? ఎలా చేస్తాం? ఇదంతా ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. ఇదంతా ఇక్కడ చెప్తే చాలా పెద్ద అయిపోతుంది. డైరెక్ట్ చూపిస్తానండి.